అలా కొనుక్కోకూడదు. రాజు ఏమ్మా ఇవాళ నువ్వేసావు పాపకి జడ? అవునమ్మా. ఏం బాగాలేదా? బాగుంది. ఇవాళ ఇడ్లీ ఏమిటి టిఫిన్? అవునమ్మా. ఏం బాబు పొలమరిందా? నేనేదో పెద్ద దిగలేనట్టు. అది కాదమ్మా, బరువు మనిషివి కదా. సర్లే. అవును, నువ్వెంతసేపట్లో వస్తావుట? మరి నువ్వు ఇంజక్షన్ తీసుకో. వచ్చేస్తాను. అక్క అంత దాకా రానా? అబ్బా నువ్వు అలా చూడుకో, నేను రాలే. నువ్వు వెళ్దాం. డాక్టర్ గారు లేరా? లేరమ్మా, బాలవిహార్కి వెళ్ళారు. ఇప్పుడే వస్తారు. నమస్కారం రాజు గారు. అదేమిటి ఇక్కడ కూర్చున్నారు? అబ్బే ఏమీ లేదు, నేను రావడం కాస్త ఆలస్యమైందనా, మీరే వచ్చారు. ఒంట్లో ఎలా ఉంది? ఏమిటి? తేలిగ్గానే ఉందండి, కానీ అలా చెప్పాలంటే ఎందుకో దిగులుగా ఉంటుంది. ఎందుకు దిగులు? నన్ను చూడడానికి రోజు మీరు మా ఇంటికి రారేమోనని. మీకు అనారోగ్యంగా ఉంటేనే ఇంటికి రావాలా? మీ స్నేహితురాలుగా రాకూడదా? మళ్ళీ ఇంజక్షనా? తీసుకుంటే మంచిది. అమ్మో ఎంత నొప్పిగా ఉందో. ఈ కాస్త నొప్పికి అమ్మో అంటే ఎలాగా? చూడండి డాక్టర్ గారు, అయినా ఆ నొప్పులు మీకు మాత్రం ఏం తెలుసు? కాన్ఫర్ చేయడమే గాని మీరు ఎప్పుడైనా కన్నారా పెట్టారా? అవును, రేపు మీకు పెళ్ళే ఓ పాప పుడితే అప్పుడు మీరు ఇవెందుకండి? నీకే. ఆహా వస్తాను. అయ్యో నామతి మండిపోను. చూసారా, అసలు సంగతి మర్చిపోయాను. ఇక మంచి శుభవార్త అండి. ఏమిటి? మీ వారు అమెరికా నుంచి తిరిగి వస్తున్నారా? మీకా తెలుసు? అమ్మో మీతో ప్రమాదమేనండోయ్. మిమ్మల్ని నమ్మకూడదు బాబాయ్. ఏమిటి, మా ఇంటి గుట్టంతా మీ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఏమండి, కొంప తీసి మీకు జ్యోతిషం కూడా తెలిసేమిటి? మరి ఎలా తెలిసింది? అదే, మీ మొహంలో ఆనందం చూస్తూ ఉంటే. అవునండి, ఈ 4 నెలలు మా వాసుబా పక్కలే. ఏమిటో పాడు, ఎంత అలవాటు చేసుకుందాం అనుకున్నా పాత అలవాటు పోనే పోదు. పుసుక్కనే వాసుబానే మళ్ళీ వచ్చేసింది. అసలండి నేను మా వారు మేనత్త మేనమామ బిడ్డలమండి. మేమిద్దరు ఒకే ఇంట్లో పెరిగామండి. నేను మా వాసుబావా. పాడు మళ్ళీ వచ్చేసింది. అందులో తప్పే ఉంది. ఈ కాలంలో భర్తని పేరు పెట్టి పిలవడం ఫ్యాషనీగా. నాకు అలా పిలవాలనే ఉంటుంది, కానీ ఎందుకో పాడు ఒకటే సిగ్గు. ఇంతకీ అసలు సంగతి ఏమిటో చెప్పనే లేదు. చెప్పలేదా అండి? ఎల్లుండి మా ఇంట్లో చిన్న పార్టీ, మీరు తప్పకుండా రావాలి. మా వారికి మిమ్మల్ని పరిచయం చేయాలి. ఎందుకు? ఎందుకో చెప్తాగా. రాజు రాజు ఇవాళ ఆదివారం కదూ, అందుక చాటును కూర్చొని గుర్రాలు చెప్పం. ఎందుకమ్మా? నేనంటే నీకు అంత ఇది? నేనంటే నీకెందుకు అంత ఇది? గుర్ర పందాల్లో ఏదో లప్పు వస్తుందని కళ్ళు కంటున్నావుగా, వచ్చేదేదో త్వరగా వస్తే. నిన్ను పెళ్లి చేసుకోవాలని. ఇవాళ ఆదివారం తెలుసుగా. మాటండ్రే, నన్ను దీవించి పంపించరా. ఈ వారం పంపించే అదృష్టం ఎవరికి వస్తుందో. నీకు రాకూడదు, నీకు రాకూడదు. క్రిందటి వారం నువ్వే పంపించావు. అంతా
బాబులు మంచి నెంబర్ తీయమ్మా. నాలుగో నంబర్ ఎవరు? నేనే. నా తండ్రి. దేవుణ్ణి బాగా తలుచుకుని 5 నంబర్లు మంచి చెప్పరా. నేను చెప్పను. ఏం రోగం? నన్ను కూడా తీసుకెళ్తే చెప్తా. ఎక్కడికి? పురపందెలకి. బాబాయ్ డాక్టర్మ్మ తెలిస్తే ఇంకేమైనా ఉందా? నేనేడ్చేదే దొంగెడుపు. నేను దూరడానికే సందు లేదు. నా మెడకో డోల్రా. పర్వాలేదు రాజన్న, నాకు చూడాలని ఉంది. ఏంటి నా అంతా? పోనీ ఒక పని చేద్దామా? ఏంటి? డాక్టర్మతో నేను క్షవరం చేయించుకోవడానికి నీతో వస్తున్నాను చెప్పాను. శుభమా అంటూ బయలుదేరుతుంటే క్షవరమో అంటావేట్రా? బాలవాక్కు బ్రహ్మవాక్కురా. రే చెప్పరా. నన్ను తీసుకెళ్తేనే. సరే తీసుకెళ్తాను చెప్పరా. 2 2 4 4 8 8 6 6 5. ఇక్కడ లాటరీ చూస్తూ కూర్చో, ఒక టైం అయిపోతుంది. టైం అయిపోయిందా? టైం అయిపోతా ఉంది. ఏ బస్సు రావట్లేదు. ఎలా రా? ఏమండి టైం ఎంత అయింది? అయ్యో కారు రా, కారు కారు. ఆపండి ఆపండి ఆపండి. ఏమండి కొంచెం ఆపండి. కొంచెం కారు. ఎవరు కొంచెం కూడా మర్యాద లేదు. మర్యాద లేదు. ఏంటి రాజన్న, బస్సులు రావటం లేదు, కార్లు ఆపటం లేదు. ఇవాళ గుర్ర పందాలు గోయిందేనా? ఆ మాటనికి రా బాబు, నీకు దండం పెడతాను. ఏ బస్సు రావట్లేదు, కారు ఆపట్లేదు. ఎలా రా? చెప్పరా. కడుపు నొప్పినాయి. ములుగు. ములుగుతున్నా. గట్టిగా ములుగు. గట్టిగా. గట్టిగా ములుగు. కారు వచ్చేస్తుందా? గట్టిగా. పడిపో, కింద పడిపో. కడుపు చేస్తా పట్టుకో. అమ్మో అని ములుగు. అమ్మో 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 అమ్మో. కడుపు నొప్పండి. ఎవరికి మీకా? అమ్మా రాకానండి. చూడండి వీడికేనండి. ఇలా గిరగలాడిపోతున్నాడు చూడండి. తొందరగా రండి. కారెక్కండి, లేకపోతే హరి అంటా అండి. రండి. దగ్గరలోనే డాక్టర్ మాధవి గారు ఉన్నారు, రండి తీసుకెళ్తాను. అమ్మా అమ్మో మా వాడు రాగు. ఆర్ట్ డాక్టర్లు అంతపట్టదండి. మరి దగ్గరలో నాకు తెలుసున్నాడు అన్నాడు. ఎక్కడ? అయితే నేను అక్కడికే వెళ్తున్నాను. పదండి తొందరండి. అమ్మో అబ్బో అమ్మో. ఇక్కడేనండి. ఆపేయండి. చాలా థ్యాంక్స్ అండి. అదేంటండి, ఇక్కడేనా మీ డాక్టర్ గారి ఇల్లు? ఇక్కడ 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 ఇక్కడండి. ఇక్కడ అనుకోండి. కొంచెం అక్కడ కొంచెం. అయితే అక్కడే తింటాను రండి. మీకెందుకండి ఇస్తారమ్మా? మీరు వెళ్ళండి. డ్రైవర్ మీరు వెళ్ళండి. డ్రైవర్ తొందర పని.
రాజన్న రాజన్న కొంచెం నెమ్మదిగా నడువు రాజన్న, నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఒక తంతానంటే పోనీ పోనీ బస్ ఎక్కుదా రాజన్న? బస్సుకు డబ్బులు కూడా మిల్చా పెడతానే. అమ్మా 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 ఇదేంటి బాబు ఇక్కడ కూర్చున్నావు? రాజన్న వదిలేసి వెళ్ళిపోయాడండి. రాపోదాం. అవును, నీ ఇల్లు ఎక్కడ? డాక్టర్ మాధవి గారి బాల విహార్. డాక్టర్ మాధవి గారి బాల విహారా? ఇదేంటి ఇందా కడుపు నొప్పన్నా ఇప్పుడు కాళ్ళ నొప్పి అంటున్నావు? ఏది నిజం బాబు? ఇది నిజమండి. అది అబద్ధం. ఎందుకు చెప్తావు? మీ కారు ఎక్కడానికి రాజన్న అలా అనమన్నానండి. రా బాబు. రాజన్న టాటా. ఏమండి, బాబుకి కడుపు నొప్పి తగ్గలేదట, అందుకే డాక్టర్ మాధవి గారి దగ్గరికి పంపించాను. డాక్టర్ మాధవి గారా? మాధవి గారు? మాధవి అలా గట్టిగా నవ్వకండి, నాకు సిగ్గేస్తుంది. మీకా? ఎందుకండి? మీరు అబద్ధాలు కోరని తెలిసిపోయినందుక? కాదండి, మీరు చాలా మంచివారని తెలిసిపోయినందుకు. అది సరే, లాస్ట్ లెగ్ లో ఫేవరెట్ ఎందుకు రాలేదంటారు? అదేనండి, అసలు రావాల్సింది కదా. తప్పకుండా రావాలండి. ఎందుకు రాలేదని? ఎందుకు రాలేదు చూడండి. డ్రైవర్, తొందరగా రావయ్యా. నువ్వు ఒకటి. అక్క, ఎంతసేపే? ఏమిటో నీ కేకలు? వస్తున్నానుగా. ఏంటి తొందరగా రా. ఆ విమానం గంటల సేపు లేట్ అని చెప్పాడుగా. చెప్పాడు మహా. ఏమే, ఈ చెప్పులు బాగున్నాయా? ఇప్పుడు చెప్పులు బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయో. రా. ఏమి, ఈ చీర పర్వాలేదా? బాగుంది. సరే, ఏమే ఇది పెట్టేసి ఆ రాళ్ళ నెక్లెస్ వేసుకురానా? ఇదేమిటి అపశకునం? రా, కాసేపు కూర్చుని వెళదాం. రా, కూర్చో కూర్చో తల్లి, బాగా కూర్చో. అమ్మా, అబ్బా, నువ్వు నీ శకునాలు. ఈలోగా బావే వచ్చేస్తాడు, లోకం కుదురుతుంది. అబ్బా, నువ్వు ఉండవే. ఎవరా దోస్తానే? బావా అమెరికా నుంచి నీకు సౌతిని తెచ్చాడేమో. అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్. బాబాయ్. ఏమండి, ఎవరా దోస్తానే? నాతో పాటు ప్లేన్ లో ట్రావెల్ చేసి వచ్చింది. మీరెవరో ఎయిర్పోర్ట్ రాకపోతే పాపం ఆవిడ కారులోనే నన్ను దించింది. అంతేనా? కాక అది కాదు బావా, తనకి సౌతిని తెస్తున్నావేమోనని కొంచెం భయపడింది పాప, అంతే. అవుతున్నా? నా మొహానికి తోడు రెండో పెళ్ళం కూడానా? మీ అక్కాయితోనే. చాలే ఊరుకోండి.
అవును, మీరు అప్పుడే వచ్చేసారేమిటి? ఆ ప్లేన్ గంట నచ్చేది లేట్ అని చెప్పాను. ఎవడా చెప్పింది? అయ్యో, నేనే స్వయంగా ఫోన్ చేసి కనుక్కున్నానండి. నువ్వు చేసావా? ఏ, నేను ఆ మాత్రం చేయలేనా? చేయగలవు, కానీ ఏమని చేశావు అని. అదే బావా, కాస్త గట్టిగానే చేసింది. ఏమని చేసింది? ఏమని? మై బావా కమింగ్ అమెరికా, ప్లేన్ కమింగ్ టైమా? అందుకనే వాడికి అర్థం కాక లేట్ అని చెప్పుంటాడు. చాలండి. సరే గాని తమరు ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు గుర్తుకొచ్చింది కావును. డాక్టర్ మాధవి గారు సొంత చెల్లిలా చూసుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతేనా? డాక్టర్ మాధవి? అవును బావా, నువ్వు వెళ్ళిన తర్వాత అక్క చాలా సృష్టి చేసింది. ఆవిడ చాలా మంచి డాక్టర్ అని అందరూ చెబితే అక్కడికి తీసుకెళ్ళాను. మంచి పని చేశావు. సరే పదం. ఉండండి. మళ్ళీ ఏమిటి? దిష్టి బావా, దిష్టి. సరే, అమెరికా దిష్టి, ఆ పాడుతో దిష్టి, ఈ ఊరు దిష్టి, ఆ ఊరు ఎన్ని చెప్పినా నీకు జాగ్రత్తలు మాత్రం పో. 7 + 3 ఎంత బాబు? 9. చీ 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 చీ. 7, 8, 9, 10 ఎంత? 10. 10 + 9 19. గుడ్, అక్కడ రాసుకో. రవి, లెక్క చేసావా? గుడ్. ఏమిటి బాబు ఇది? రాసుకోకుండా పడవలు చేసుకుంటున్నావు అన్నమాట. లెక్కలు చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమిటి, విమానం దిగి సరాసరి ఇక్కడికే వచ్చేసినట్టున్నా? ఇంటికి వెళ్ళి రాలేకపోయావా? మీ ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది. ఆవిడ దర్శనం చేసుకునే వచ్చాను. నీకు మంచి కాంప్లిమెంట్స్ కూడా పే చేసింది. ఏమని? సొంత చెల్లెలాగా చూసుకుంటున్నావని. రాజ్యం చాలా మంచిది వాడు. ఆహా, మా ఆవిడ గురించి నా దగ్గరే చెప్తున్నావు అనమాట. సరే గాని వెళ్ళిన పని ఏమైనట్టు? నువ్వు దీవించి పంపించడం అవ్వకుండా ఉంటావునా? కొలాబరేషన్ అగ్రిమెంట్స్ అయిపోయి ఈ నెలాఖరు నుంచే ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తాం. ఇదిగో. ఏమిటది? డబ్బు. ఎందుకో ఇప్పుడు అంత అర్జెంట్ ఏమొచ్చింది? ఏమీ లేదు, అప్పుడప్పుడు ఇలా కాస్త కాస్త చెల్లిస్తూ ఉంటే నాకు అపహారం తగ్గుతుంది. నేను ఇచ్చింది అప్పేనా? అభిమానమే అనుకో. నీ అనురాగ రుణం తీర్చుకునే అవకాశం లేకుండా ఎలాగూ నా చేతులు కట్టిపడేశావు. కనీసం ఈ డబ్బు రుణాన్నైనా తీర్చుకొని. మాధవి, ఈ పేదవాడిని నువ్వే గనక ఆదుకోకపోతే ఎక్కడో ఏ అసిస్టెంట్ ఇంజనీర్ గానో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. నీ వల్ల ఇంత అభివృద్ధిలోకి వచ్చాను. నువ్వు ఆగర్భ శ్రీమంతురాలు అయ్యుండి ఈ బాలవిహారికి అంకితం అయిపోయి నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు. అలా ఎందుకు అనుకోవాలి? జీవితం సార్థకం చేసుకుంటున్నానని ఎందుకు అనుకోకూడదు? మీ బాలవిహారి పిల్లలు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. రవి కులాసాగానే ఉన్నాడు. ఇదిగో, ఇది వాడికి. రేపు వాడి పుట్టినరోజు. ఫిక్స్ పెట్టానే, ఇది తప్పకుండా వస్తాయండి. ఏది? ఈ లైట్ పైన? అయ్యో, ఇది సత్తే రాదండి. అది కుంటేనండి, ఎలా వస్తుంది? వస్తుందండి. ఇప్పుడు డ్రెస్సింగ్ అయినా? ఏమిటి రాజ్యం, ఏమిటి హడావిడంతా? ఈ రోజుల్లో అమెరికా వెళ్ళడం అంటే పెద్ద గొప్ప అనుకుంటున్నావా? పిఠాపురం నుంచి ఫిరంగిపురం వెళ్ళినట్టు వెళ్ళొస్తున్నారు. అబ్బా, అంటూ కాదండి, డాక్టర్ అమ్మగారు రమ్మన్నాను, ఆవిడ పరిచయం చేయాలి. దానికి ఇంత గొడవ ఎంత చెప్పు. కావాలంటే నన్ను ఎక్కడికి తీసుకెళ్లి పరిచయం చేయొచ్చుగా. అబ్బా, ఆ మాట నాకు తెలియకారులేండి. దానికంతా ఉంది పెద్ద కథ. ఆవిడ రాగానే మీకే తెలుస్తుంది. అప్పారావు గారు వచ్చి చాలాసేపు అయింది, మీరు వెళ్ళండి. అయ్యో, అదేమిటి? అయ్యో, ఏమిటండి? అయ్యో, అయ్యో. అదేమిటి, నువ్వు ఇక్కడున్నావా? ఈయనెవరు? ఈయన మిస్టర్ రాజు. నీ రాజు బాగా ఫ్రెండ్, షాదికారి అక్క. అలాగా, నమస్కారం అండి. నమస్కారం. ఈయన గుర్రం కూడా ఉండక్క. ఏమిటి గుర్రబండ? అయ్యో, గుర్రబండి కాదు, రేస్ గుర్రం. దాని పేరేంటో తెలుసా? అనాథ చరణ శ్రీ. అదేం పేరే పాడు. అవునండి, అదేమిటి ఆ పేరు పెట్టుకున్నారు? ఏం లేదు, అనాథ శరణ స్త్రీ అంటే గుర్ర పందాల్లో డబ్బు పోగొట్టుకున్న అనాథలు దాన్ని శరణ పెడుకుంటే అది స్త్రీలు అంటే సంపదలు ఇస్తుందని ఆ పేరు పెట్టి. అలాగా చెప్పడం ఏమిటి? అదేమిటో నంబర్ అడిగారు. అదే టెలిఫోన్ నంబర్లు అండి. చేసుకోండి, త్వరగా వచ్చేసి ఇప్పుడు వచ్చేస్తాను. ఇక్కడ రండి. అలాగే. వచ్చేస్తాను.
అవును, ఏంటి ఏదో లక్షాధికారి గుర్రాలు అని మొదటెక్కించావు? ఇంకేం చేయమంటారు? మీరు ఫలానా అని చెప్తే మీ నీడ కూడా నా మీద పడనివ్వదు మా అక్కయ్య. మా అక్కయ్యకు పేదవాళ్ళంటే చాలా ఆశయం ఉంది. అలాగా పాపం. అమ్మయ్యా, వచ్చారా? రండి. ఏమండి, మిమ్మల్ని ఒకసారి రండి. చాలా పెద్ద పత్తి అరేంజ్ చేశారు. ఏదోలేండి. వీరే డాక్టర్ మాధవి గారు. నన్ను సొంత చెల్లిలా చూసుకున్నారు నానే. వీరే మా వాసుబావ. పాడు మళ్ళీ వచ్చేసింది. పేరు చెప్పండి. స్వరాజ్యలక్ష్మి. అబ్బా, నా పేరు కాదండి, మీ పేరు. వాసుదేవరావు, ఇంజనీరింగ్ కాంట్రాక్టర్. నమస్తే. నమస్తే. అంటే ఇక్కడే ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారన్నమాట. అవునండి, అమెరికన్ కొలాబరేషన్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అయినా అన్ని మనం అనుకున్నట్టు సాగుతాయా? సంకల్పం ఉండాలి కానీ జరకేం చేస్తాయండి. అవుననుకోండి, ఆ ధైర్యంతోనే స్టార్ట్ చేస్తాను. విజయ, ఏమండి ఒకసారి పైకి వెళదాం రండి. మీరు కూడా రండి. నేనెందుకు? అబ్బా రండి. సరే విజయ, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. వచ్చాడు. అలాగే. అరే, ఇవన్నీ ఎందుకండి ఇప్పుడు? నా తృప్తి కోసం. మరి మీ రుణం ఎలా తీరుతుంది? ఈ 4 నెలలు రోజు వచ్చి నా ఆరోగ్య సమస్య చూస్తున్నారా? డబ్బిస్తే వద్దన్నారా? టానిక్లు మందులు ఊరికేస్తున్నారా? అందుకని అంతే కదండి, రేపు ఎలాగో కానికొస్తుందిగా, పండు లాంటి బిడ్డను చేతిలో పెడతారని. అబ్బా, అద్దులో చూసుకుంటే ఇట్టే కనిపెట్టేస్తారమ్మా. అసలు మా వాసు బాగలేదండి. పాడు మళ్ళీ వచ్చింది. అక్క అక్క, వస్తున్నాను. నేను వెళ్ళి భోజనాలు ఏర్పాటు చేస్తాను, మీరు వెంట పెట్టుకురండి. ఎంత అమాయకురాలు. ఏమిటి ఆవిడ గురించి అలా చెప్పేవాడు? ఆవిడ అసలు సంగతి నీకు తెలియదు. ఏదొచ్చినా పట్టతరం కాదు. అనుగ్రహం వచ్చినా అంతే, ఆగ్రహం వచ్చినా అంతే. అమ్మా, ఏం జరిగింది? మెట్ల నుంచి దిగుతూ చెవితో పడిపోయింది బాబా. హాస్పిటల్ తీసుకెళ్ళడం మంచిది. అలాగే విజయ్, ఒక కారు రెడీ. అలాగే. ఒకసారి లోపలికి వస్తావా? ఏమిటి మాకు? ఏం లేదు, కాలు కాస్త కష్టమైంది. ఆపరేషన్ అవసరం అవుతుంది. డాక్టర్ లక్ష్మికి ఫోన్ చేస్తాను. ఎందుకు? నాకెందుకో భయంగా ఉంది. ఐఎమ్ ఫీలింగ్ నర్వస్. మాధవి, నీ భయం నాకు తెలుసు. ఏమైనా అటో ఇటో అయితే నీ ఉద్దేశాన్ని నేను శంకిస్తానేమో అనిపిస్తున్నావు కదా, అంతకంటే నాకు అవమానం లేదు. నువ్వు శంకిస్తావని కాదు వాసు, నాకే. ఏమీ అక్కర్లేదు, ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. సరే వెళ్ళు మా ప్లీజ్.
మాధవి, ఏమిటి? ఏం జరిగింది? ఆమెకు చాలా అన్యాయం జరిగింది వాసు. అంటే బిడ్డ బిడ్డ దక్కకపోక ఆమెకి ఇక సంతానం కలిగే అవకాశం కూడా పోయింది. పెద్ద ప్రాణం దక్కడం కోసం అలా చేయక తప్పలేదు వాసు. అందుకు నువ్వెందుకు బాధపడ్డం మాధవి? ఎవరి కర్మకి ఎవరు కడతారు? నీ డ్యూటీ నువ్వు చేశావు. అందుకే పెద్ద డాక్టర్ని పిలుస్తానంటే వద్దాను. ఒకవేళ నా అసమర్థత వల్ల హాని చేసి పాపం కట్టుకున్నానేమోనని నా బాధ. తెలిసి పాపం చేసిన వాడికి శిక్ష లేదు. మాధవి, నువ్వేం బాధపడకు. రాజ్యానికి నేనేదో సర్ది చెప్పుకుంటాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. రాజ్యం ఏమిటి నీ పిచ్చి? ఏం చేస్తాను చెప్పు. ఎవరికంత ప్రాప్తం అంతే. మనసు రాయి చేసుకోవాలి. ఒక రోజు 2 రోజుల 9 నెలలు మోసాను. ఈ శుభవార్త వినడానికైనా బ్రతికిన నాళ్ళు 3లా బ్రతకవలసిందేనా? ఏమండి, ఎవరికి అన్యాయం చేశానని నాకే శిక్ష. కష్టాలనేవి మనుషులకు రాక మాలకు వస్తాయి. మహా వాళ్ళకే తప్పలేదు. మనం ఎంత చెప్పు. అదే పనిగా ఆవేశపడకూడదన్నారు డాక్టర్ గారు. విశ్రాంతి. ఏమండి, చూసారా ఆ బాబు ఎంత ముద్దొస్తున్నాడో? ఆ లేత బుగ్గలు, ఆ అమ్మాయికపు కళ్ళు, చందమామలా ఉన్నాడు కదా. ఏమిటో ఈ తల్లికి బిడ్డ కరువు, ఆ బిడ్డకి తల్లి కరువు. రాజ్యం, ఆ బాబు నీకు ఎంతగా నచ్చితే మనం తీసుకెళ్లి పెంచుకుందాం. నువ్వేగా అన్నావు రాజ్యం, ఆ బాబు ఎంతో ముద్దొస్తున్నాడని. దిక్కులేనివాడు, పుణ్యం కూడా. కన్న బిడ్డతో లక్షణంగా ఇంటికి వెళ్దామనుకున్నాను. మనకు ఆ అదృష్టం లేనిప్పుడు ఏం చేస్తాం? ఇంతే ప్రాప్తం అనుకుందాం. ఏమంటావు రాజ్యం? ఆ బాబుని తీసుకెళ్లి పెంచుకుందాం. చెప్పు రాజ్యం. మరి డాక్టర్ గారు? డాక్టర్ నేను ఒప్పిస్తానుగా. ఇప్పుడే వెళ్ళి అడుగుస్తాను. నీకు మంచి శుభార్త. రాజ్యం రవిని పెంచుకుంటుందట. అవును మాధవి, తనంతట తనే అన్నది. రవిని చూసి ఎంతో ముచ్చటపడిపోయింది. నువ్వు ఒప్పుకుంటావో లేదోనని కనుక్కురమ్మను. సరేనను మాధవి, అన్నీ ఉండి అనాథగా బ్రతికే దుర్గతి వాడికి తప్పుతుంది. నాకు కూడా పరిపూర్ణమైన తృప్తి, మనశ్శాంతి లభిస్తుంది. రవికి మంచి రోజులు రాబోతున్నాయి మాధవి. అందుకేనేమో భగవంతుడు రాజ్యానికి ఈ బుద్ధి పుట్టించాడు. అవును మాధవి. నీ పేరేంటి బాబు? చెప్పవా? సిగ్గా? పోనీ మా ఇంటికి వస్తావా? నీకు చాక్లెట్లు, బిస్కెట్లు, సైకిలు, బొమ్మలు అన్నీ కొలుస్తాను. ఏ చెప్పు బాబు, చెప్పు. ఏం డాక్టర్ గారు, ఈ బాబుకి ఇంత సిగ్గు? ఒక్కదానికి సమాధానం చెప్పడం సిగ్గా, లేక మీ అనుమతి లేనిదే కొత్త వాళ్ళతో మాట్లాడకూడదని కట్టుబాటులో పెంచారు? వాడు మాట్లాడలేడమ్మా, మూగవాడు. ఏమిటి రాజ్యం? పదండి వెళ్దాం. అదేంటి, డాక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. బాబుని తీసుకునే వెళ్దాం. వద్దండి, ఇప్పుడు మనం పెంచుకోవాలనుకునేది నోరారా అమ్మా నాన్న అని పిలిపించుకోవాలనేగా. ఆ అదృష్టమే నాకుంటే నా కన్న బిడ్డ దక్కేవాడు. రండి వెళదాం.
ఈ దౌర్భాగ్యురాల కోసం మీరు చాలా శ్రమ పడ్డారు. శ్రమ అయితే పడగలరు కానీ శాస్త్రం మార్చలేరుగా. వస్తానండి. నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళాలా? లేదమ్మా, ఇప్పుడే పని అయింది, వెళ్తున్నాను. లైట్లన్నీ తీసేసి రాజుని తలుపు జాగ్రత్తగా వేసుకోమని. అలాగేనమ్మా. మా రామ చాలా మంచివాడు. ఏది బలవాక్ బలవాక్ వాకు అంటే నేనేం వాగుతాను? అట్టాగి వినిపించిందా నీకు? వాక్కు అంటే నెంబర్లు ఏది చెప్పమ్మా? 1 1 3 3 5 5 8 8 7 కర్మ 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 వచ్చావు. నే ఎదురొస్తాయా ఉంది. బయట కారులో విజయలక్ష్మి ఎదురు చూస్తూ ఉంటుందిగా. వెళ్ళు. గాడిద గాడిద కంచర గాడిద గాడిద అదనే ఏంది వదనా? ఏమైందా? ఏం వాక్కర్ అనేది మొదటి రేసులోనే ఎదురుదన్నింది. అసలు పొద్దున్నే పాచిముఖం కడుక్కున్నావా అని. నేను వెళ్తాను. చాలే తమ్ముడు. ఆపరా, నేను ఆపాను. ఆపరా బాబు, బాబు బాబు, నీ తప్పే ఉందిరా. ఇదంతా నారా. ఆ బ్రహ్మదేవుడు పెళ్ళంతో పాటు బ్రహ్మలా తీసుకుంటాడు. అది తప్పలే. ఫస్ట్ లెక్క కదరా, ఫస్ట్ లెక్క బాబు. బాబు తిను బాబు, తిను. నీ తప్పే. ఇదంతా నా కర్మ. హలో. హలో సార్. ఎస్ మీరెవరు? నా పేరు రూసి, విజయ క్లాస్మేట్ ని. విజయ ఉందండి? జస్ట్ మినిట్. విజయ విజయ విజయ్ క్లాస్మేట్ రూసి ఎట్లా ఫోన్ చేస్తుందో వచ్చి చూడు. నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నా. పనివాడు కాదు కానీ విసికిని చంపేస్తున్నారు. చెప్పి చేయించుకోవడం చేత కాకపోతే సరే. హలో, ఎవరు? హలో విజయ, నేను రాజుని. ఇవాళ మైకా ప్రిన్సెస్ తప్పకుండా వస్తుందని చెప్పావు. మరి మా బాలవాగ్గాడ నెంబర్ ఇవ్వలేదే, ఏం చేద్దాం? అసలు ఎవరు నువ్వు? ఏమిటి ప్లేట్ పిరాయిస్తున్నావు? ఆ శూర్పణకు పక్కనే ఉందేమిటి? ఏ శూర్పణక? అదేలే, నీ అక్కయ్య. నే శూర్పణకనా? నువ్వు కదలే, మీ అక్క. నేను వాళ్ళ అక్కయ్యనే మాట్లాడేది. తగ్గు తగ్గు, నీ గొంతు ఆ మాత్రం గుర్తుపట్టలేనేమిటి? గుర్తు పెడతావో లేదోనని కాస్త దబాయించానులే. ఫోన్లో ఎందుకని నేరుగా వచ్చేరాదు. అమ్మో, నీ శూర్పణకం చూస్తే నాకు చాలా భయం. పర్వాలేదు, అక్కయ్య బావా బజార్ వెళ్ళారు, గంట దాకా రారు. నువ్వు త్వరగా వచ్చేసాయి. అలాగా?
నీ తోర్పనకు ఇంట్లో లేదనో ప్రాణం లేదొచ్చింది. ఏదైనా మాట్లాడాలనుకుంటే చాలు మధ్యలో అదొకటి శనిగ్రహాలు. అసలు ముక్కు చెవులు కోసేయాలనుకున్నాను. ఎందుకులే మీ బావ మొహం చూసి చూడుకున్నాను. అసలు చెప్పు కోసేమంటావు? ఇంటికండి ఇంటికి. ఓ అదే నేనేమనలేదండి. నేనేమల్లా అవును ఇటు అనండి. సరే కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పర్లేదు కూర్చోండి. మీరేనా అనాథ శరణ శ్రీ గారు? కాదండి అనాథ శ్రీని. కాదండి మీ అక్క. మీ చెల్లండి. బాబు నా చెల్లెలు కావాలా? మీరే కావాలి. అసలు నేను వచ్చింది మీకోసం అండి. మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసిపోదామని వచ్చాను. మీరు బాగున్నారు నాకెంతే సార్. నా చెల్లెల్ని మాయ చేసి బుట్టలో వేసుకోవాలని చూస్తున్నావా? అదే నాకు అసలు బుట్టే లేదండి. మా విజయ్ నీకు ఎలా తెలుసు? నాకు తెలియదండి. అదే నాకేం తెలియదు. ఒక రోజు నేను రేసులకి ఇలా వెళ్ళాను, ఆమె ఇలా వచ్చింది అంతే అండి. అబద్ధం. నువ్వే దానికి రేసులు పిచ్చి ఎక్కించి లేపుకుపోవాలని చూస్తున్నావు. ఆస్తున్న పిల్ల కదా నెరవేసి మోసం చేస్తున్నావు. అసలు నీ అంతస్తు ఏమిటి, మా అంతస్తు ఏమిటి? ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? నీలాగా అడ్రస్ లేని గాడిద అనుకున్నావా? జాగ్రత్త, ఈసారికి వదిలేస్తున్నాను. ఇంకొకసారి మా విజయ్ని కలుసుకున్నట్టు గాని మాట్లాడినట్టు గాని తెలిసిందా నీ కాళ్ళు కీళ్ళు విరగొట్టి. ఎందుకని అంత పెద్ద పెద్ద మాటలు ఉపయోగిస్తారు? అసలే మీ ఆరోగ్యం బాగాలేదు. ఆవేశపడకండి. ఏదో కుర్రతనం, తొందరపడ్డాం. పెద్దలు చెప్పారు, మా మంచి కోసమే చెప్పారు. దానికి కోపం ఎందుకండి? ఏమండోయ్ నాకేం కోపం లేదండి. కానండి అరటి పండు ఒలి చేతిలో పెట్టినట్టు చెప్పారు. వస్తాను. నమస్కారం. వస్తానండి. రాజు ఎవరండి అమ్మాయి? వస్తానండి. వస్తానండి. రాజు విజయ ఏమిటిదంతా? ఎవరు వాడు? రాజు ఏం చేస్తుంటాడు? బాల విహారంలో పనిచేస్తున్నాడు. నేను అతన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. ఓహో అంతవరకు వచ్చిందా? అవును, నా ఇష్టం. నీ ఇష్టమా? విజయ నీ బ్రతికుండగా జరగదు, గుర్తుంచుకో. అక్కయ్య అలాగే ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? తర్వాత చెప్పాను తప్ప. అది కాదు రాజు, నువ్వు ఒకసారి మా ఇంటికి రావాలి. ఎందుకు? మా అయ్యతో మాట్లాడడానికి. ఇప్పుడే కడుపు నిండా నేను వస్తున్నాను. ఏమిటి? చీవాట్లు ఈ పూట ఖాళీ లేదు. మీ అయ్యి పెట్టేది ఉంటే రేపు పెట్టమని చెప్పు. అది కాదు రాజు, మా అయ్య నాకేదో సంబంధాలు చూస్తున్నాడు. ఆహా ఎంత శుభార్త చెప్పు. తప్పకుండా వస్తారండి. నీ కూతురు తొందరగా పెళ్లి చేసి నన్ను రక్షించగల తండ్రి అని మీ అయ్యి కాలమే పడతాను. ఏం వేళ పొలంగా ఉందా? బాబా నాంటి పడతాను సెల్లాగా. నేను తెలియదా? ఒట్టి శని కాదు, ఈడాలి శని. ఆహా అర్థమైందిలే. నన్ను కాదని ఆ టింగురాన్ని చేసుకోవాలనుకుంటున్నావు కదా, చేసుకో. ఆ తర్వాత నీ బ్రతు కుక్క బ్రతుకుతుంది. ఇన్నాళ్ళు ఒకటి మాటలతో పోనిచ్చాను. ఇంకోసారి నా పెళ్లి గురించి కానీ ఆ అమ్మాయి గురించి కానీ బాగావో ఏం చేస్తానో నాకే తెలియదు. సరే, తర్వాత నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు. రాసుకున్నాను రా. నువ్వు చెప్పిన నెంబర్లు అన్నీ రాసుకున్నాను. ఈ నెంబర్లు వచ్చాయో నీకు 2 పౌన్లు చాక్లెట్లు. ఇదేంట్రా 2 పౌన్లు ఇస్తానాగా నాకు ఇచ్చావేంటి? ఇన్ని కావాలా? ఈ నెంబర్లు రావాలే గాని అన్ని. వస్తాను వస్తాను. ఈసారి జాగ్రత్త తప్పదు. ఇదేమిటి వీడు 4 6 చెప్పాడేమిటి? ఏమో బాలవాకి బాలవాకి ప్రతి ఆదివారం ఆ వంక ఈ వంక చెప్పి నువ్వు వెళ్ళేది గుర్ర పందాలకి అన్నమాట. నువ్వు వెళ్ళడమే కాకుండా ఆ విజయ్ను కూడా వెంటేసుకు తిప్పుతున్నావు అన్నమాట. ఏం మాట్లాడవే? నువ్వు అసలు ఉద్యోగం చేయదలుచుకున్నావా? ఇలాంటి అపరిష్ట పనులు చేసి పోదలుచుకున్నావా? అంత మాట అనుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నా కడుపు నిండా ఇంత భోజనం చేస్తున్నాను. అంతకు ముందు 3 పూటలు పస్తులు ఉండేవాడిని. ఆ పేదరికం పస్తులు నాలో జీర్ణం అయిపోయి అందుకే విపరీతంగా డబ్బు సంపాదించాలని నాలో దురాశ పుట్టింది. కానీ ఎలా సంపాదించగలను? నాకేం చదువా సంఖ్య? అందుకేనమ్మా ఈ రేసులకు అలవాటు పడ్డాను. బుద్ధి వచ్చింది, ఎప్పుడు వెళ్ళను. కానీ విజయం నేనే వెంట పెట్టుకు తిప్పడం లేదు. ఆమె మొట్టమొదటి నాకు రేసుల్లో కనిపించింది. ఆమె నన్ను వెంట పెట్టుకుని కారులో అటు ఇటు తిప్పుతోంది. అదేమిటి విజయ, ఏడుస్తున్నావు ఎందుకు మాలాగా? అవునులే, నీకంతా ఎగతాళిగా ఉంది. ఎగతాళి కాదు విజయ, నిజం. మగవాళ్ళు ఏడవలసిన ఈ రోజుల్లో ఆడదాన్ని నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు అని. ఏ మీరెందుకు ఏడవటం? ఎందుక? అన్ని రంగాల్లోనూ మీదే పై చేయగనక. రచనల్లో రాజకీయాల్లో మాకంటే ముందడుగు వేసి రాజ్యాలే వెళ్తున్నారే. రాజ్యాలు ఏలినట్టే ఉంది నా బ్రతుకు.
లేకపోతే ఏమిటమ్మా, మీకున్న బ్రహ్మాస్త్రం ఉపయోగించగా. ఇదిగో చూడు, మీ అక్కయ్యకి ఒక స్ట్రాంగ్ డోస్ ఇచ్చి. ఏమని? రాజుకిచ్చి నన్ను పెళ్లి చేయకపోతే ఊరి పోసుకు తెస్తాను. అది మీ అక్కయ్య మీ నాన్న మీద ఉపయోగించిన అస్త్రమే. నన్ను తప్ప వేరే ఇంకెవరిని పెళ్లి చేసుకున్నాను, లేకపోతే నూతులు పడి చచ్చిపోతాను. దాంతో మీ నాన్న వచ్చి నా కాళ్ళ మీద పడ్డాడు. నాతో ఎప్పుడు చెప్పలేదేంటి? అవి భార్యాభర్తల మధ్య రహస్యాలు, ఎవరితో చెప్పకూడదు. అవసరం వచ్చే తప్ప. అయితే ఉండి వస్తాను. ఎక్కడికి? అబ్బా, బావి దగ్గరికి. అబ్బా, తొందరపడకు, కాస్త ఆగు. ఇంకా ఎందుకు? ఎందుక? లేకపోతే మీ అక్కయ్య నేనే చెప్పి చేయించానని నా మీద విరుచుపడుతుందా? అసలే అనుమానం మనిషి, నా మాట విను. సర్లే, నువ్వేం భయపడకు, నేను చూసుకుంటా. అలా అన్నావు, బాగుంది. వస్తా. ఈ సినిమా ఎంత బాగుందో. పేపర్లో సినిమా కదా? అవును, చాలా బాగుంది. ఈ సినిమా ఏంటి? రాజునా పేపర్ చూడవా? ఎందుకు? జాక్ పాట్ ఎవరికైనా వచ్చిందేమో. వస్తే వచ్చింది రాబాయ్ పెద్ద. కాదమ్మా, మీ రాజన్న చచ్చిపోయాడు. ఇప్పుడేనమ్మా, ఇప్పుడే. జాగ్పాడు 3 లక్షలమ్మా, 3 లక్షలు. పోతే ఎందుకు అడుగుతానమ్మా? ఒకటా రెండా? 3 లక్షలు. నువ్వు రాసుకున్న నెంబర్లే వచ్చాయా? అవునరా బాబు, అన్ని ఆ నెంబర్లే. ఎవరికి రాలేదమ్మా, ఎవరికి రాలేదు. మన వెళ్ళే కనుక మనకే రాలేదు. మనకున్న తెలివి ఎవరికి తెచ్చింది? దేవుడు మనకి తెలివి జమ ఖాతాలో రాశాడు, అదృష్టం ఖర్చు ఖాతాలో రాశాడమ్మా. 3 లక్షలు. 3 లక్షలు. మరి ఆ 3 లక్షలు ఏం చేస్తారు? వచ్చే వారం కలుపుతారు. అది ఇది కలిపితే అమ్మో 5 లక్షలు 6 లక్షలు అవుతుంది. జాగ్పాటు. వచ్చేవారు వెళ్తే 5 లక్షలు నీకే వస్తాయిగా. ఏమిటి, నేనేం చేశాను? నేనా? ఆదివారం రామోసు. కిందటి వారం జాక్పాట్ 3 లక్షలు, ఈ వారంలో కలుపుతారు రామోసు. అది ఇది కలిపితే 6 లక్షలు అవుతుంది రామోసు. ఏంటి రవి, కేసులుగా వెళ్ళని మాట ఇచ్చానే. అది కదా రవి, అమ్మగారు తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. ఏంటి నువ్వు చెప్తావా? ఊరికే చెప్పడం కాదు, రాజన్నే ఫోన్ అన్నాడు, నేనే బలవంతంగా ఇంటికి పంపించాను అని చెప్పాలి. నువ్వు చెప్తే అమ్మేమందలే. అయితే ఇవాళ బాలవాక నీదే. ఏది మంచి నెంబర్లు చెప్పు. రాజు, అమ్మా, ఇవాళ మన ఆశ్రమం చూడటానికి గురుస్వామి గారు వాళ్ళు వస్తున్నారు. ఇవ్వాలేనమ్మా, దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు చేయి. ఏం బాబు, పుస్తకం తిరిగిపోయిందా? అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది అమ్మా. పుస్తకం తిరిగిపోయిందంట. కొత్త పుస్తకం కావాలా? ఇవాళ ఆదివారం బాబు, కొట్లుండ. ఆదివారం అయినా పర్వాలేదమ్మా, సాబిలి కొట్లు దొరుకుతాయి. సరే, సాయంత్రం వెళ్ళి నేను తెచ్చిపెట్టా. మీకెందుకంటే మాత్రమా, నేను వెళ్ళి పట్టుకొస్తా కదా, నేను వెళ్ళి పట్టుకొస్తా. ఏం బాబు, ఇలాంటి పుస్తకమేనా? పర్వాలేదు, ఎంత రాత్రి అయినా సరే.
ఎవరి కోసం బాబు ఈ తపస్సు? ఆ మొదటి కోసమేగా. సరే, సాయంత్రం నుంచి పాలు కూడా తాగలేదు. మళ్ళీ ఆవిడ గారు వచ్చిందంటే అందుతుంది. సరే, పిలుస్తుంటే వినపడాలా? లేకరా, నువ్వు మర్యాదగా చెప్తే వింటావా? లే. నీకు ఎంత చూడండమ్మా, నడు విరిగట్టుగా దోసేశాడు. అందుకని పసివాడిని బొడ్డులు బాధినట్టు బాచవా? నువ్వు మనిషివా పసివా? అది కాదమ్మా. నువ్వు అసలు పో ఇక్కడి నుంచి. నేను డిస్మిస్ చేస్తున్నాను. అమ్మా, నీ జీతం తీసుకుని వెంటనే వెళ్ళిపో. దెబ్బ తగిలింది బాబు, దెబ్బ తగిలిందా? దెబ్బ తగిలిందా? అడగమ్మా, అడగ. క్షమించాలి, రేతులకు వెళ్ళడానికి మీకు మాటిచ్చానా? కానీ రవి బలవంతం చేసి నన్ను దీనికి పంపించాడు. నాకే జాబ్ వచ్చింది. ఇదిగో 6 లక్షలు. అవునరా తమ్ముళ్ళు, చూడండి చూడండి చూడండి. అమ్మా, ఇదంతా నా తెలివితేటలు కదమ్మా. రవిబాబు నడిచాలా? క్షమించండి సార్, మీ పేరే కదా మిస్టర్ రాజు గారు? అవునండి. మీరే కదా సార్ జాక్పాట్ 4 లక్షలు కొట్టింది? అవునండి. కంగ్రాచులేషన్. మీ పేరు? రాజు. పూర్తి పేరు? అశ్వరాజ్. చూసారా, పేరులోనే ఉంది అసలు. మీ ఇంటి పేరు? గుర్రం. చూసారా, ఇంటి పేరులోనే ఉంది గుర్రం. డబుల్ ఎఫెక్ట్. అందుకే జాక్పాట్ కట్టారు. అందుకే గుర్రానికి మీకు ఏదో అవినాభావ సంబంధం ఉందని నా అనుమానం. మీరేమంటారు? నిజమే అంటాను. నేను దిక్కులేని వాడు. చిన్నప్పుడు తిండి లేక ఎన్నో పస్తులు మాడాను. అసలు ఒకరోజు అన్నమే దొరకలేదు. ఆకలి మండిపోతుంది. రోడ్డు మీద గుర్ర బండి కనిపించింది. గుర్రం మూతికి దానా సంచి తగిలించింది. నెమ్మదిగా వెళ్ళాను. ఒక చేత్తో దాని మెడగొక్కుతూ మంచి చేసుకున్నాను. రెండో చేయి దానా సంచిలో పెట్టి గుప్పిడి గుగ్గిళ్ళు తీసుకున్నాను. కడుపు నిండా తిన్నాను. అదే లేదు, సానుభూతితో సకిలించింది. ఎంత విషాదగాథ సార్. మీరు ఊహించినంత అదృష్టం కలిసి వచ్చింది కదా. ఇప్పుడు మీ అనుభూతి ఏమిటి సార్? దయచేసి నన్నేం ప్రశ్నించండి. ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను. నాకేం వినిపించడం లేదు, కనిపించడం లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒకే ఒక ప్రశ్న. ఈ డబ్బుతో మీరు ఏం చేయదలుచుకున్నారో 2 ముక్కల్లో చెప్పగలరా? ఈ డబ్బులో రవి గారు 3 లక్షలు బ్యాంకులో రాజు. అవునమ్మా, ఇదంతా రవి చదవే. రాసుకోండి సార్, 3 లక్షల రూపాయలు మా రవిబాబుకి ఇచ్చేస్తాను. అశ్వరాజును మించిన అదృష్టవంతుడు చిరంజీవి రవి. అవును, ఏమిటి కార్లన్నీ? వీళ్ళ జబ్బు ఉన్నాడు. చెప్తాను. ఏం కాదమ్మా, రవి ఫోటో పేపర్ లో పడింది కదా, వాడు మా బాబాయ్ అని చెప్పి తీసుకెళ్ళడానికి వచ్చుంటారు. అంతే కదా? అవును బాబు, రానే మా బాబే.
చూసావా రాజు, వాడిని ఎత్తిన 3 లక్షలు పెట్టి వాడి ప్రాణం మీదకే తెచ్చావు. ఇలా జరుగుతుందని అనుకోలేదు. అయినా రవిని ఇంతమంది తల్లులు ఎలా కని ఉంటారు? వాళ్ళు వచ్చింది రవి కోసం కాదమ్మా, వాడి డబ్బు కోసం. ఉన్నది చెప్తాను. నీ పెళ్ళేనా? అవునండి. నేను ఉంచుకున్నానండి. నీ పెళ్ళాను కదా? అవునండి. చూడండి, రవి మీ బిడ్డ అని రుజువు ఏమిటి? కన్న కడుపు రుజువు ఏంటి బాబు? ఓహో, కన్న కడుపు. రవిని కన్నట్టు కడుపులో రాసుందేమో, ఆపరేషన్ చేయాలి. రండి మళ్ళీ. బాబు అంత కటుగా మాట్లాడకండి. పొద్దున పేపర్ చూసిన దగ్గర నుంచి పులి ఏడుస్తుంది. పైగా గుడి చెప్పని రవి రవి సరే అమ్మా, రవి మీకు ఎప్పుడు పుట్టాడు? అంటే అది కాదు, పెళ్లికి ముందా తర్వాత? పెళ్లి కాకముందేనండి. ఏమండి, ఈ విషయం మీతో చెప్పిందా? నాతో చెప్తే నేను ఒప్పుకునేమోనని భయపడదండి. ఓహో, చెప్తే ఒప్పుకునేవారు. మీకే అభ్యంతరం లేదు? అభ్యంతరం లేదండి. అప్పుడే ఇప్పుడు కూడా? ఇప్పుడు కూడా అదంతా మీకు అనవసరం. మా రవిబాబు ఇప్పించండి. చూసావుగా బయటకి రవి అనాథగా బ్రతుకుతున్నాడని అందరూ నా బిడ్డంటే నా బిడ్డని ఎగరేసుకుపోవాలని చూస్తున్నారు. ఏమిటి మాత్రం వాళ్ళ పిచ్చి వాళ్ళు చూసి నువ్వు కూడా ఇంటిదైపోతావు. వాళ్ళు వచ్చింది రవి కోసం కాదు, రవి డబ్బు కోసం. రాస్కెల్స్. ఉండు, ఇప్పుడే పోలీసులు ఫోన్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాను. వద్దు, అయినా అలా చాలా కదా. అయితే రవి నీ కొడుకే అంటావు? మరేమిటి మీ ఇద్దరులో ఎవరు పోలికలు లేవు రవికి? ఆయన పోలికనండి. ఏనా? ఓ, ఇంకో ఆయన. అవునండి, మా బావ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే నీకు మీ బావకి పాపం రవి. సరే, మీ బావ బలవంతం చేశాడా? లేదండి. రేపు చేశాడా? నువ్వు తొందరపడ్డా? తొందర అంటే అబ్బా సిగ్గేసింది, మీరు కొంచెం అవతలకి వెళ్ళండి. నీకు సిగ్గులేదనే? ఇంటి దగ్గర ఏదో చెప్తానని చెప్పి వాడే నాడు మీద సరే మొలిచేస్తాను నేను. మీ రోగాలు కుదురుతాయి, కాసేపు ఆగండి. పోలీసులు వస్తున్నారు. పోలీసులు దగ్గర ఎందుకండి? ఎందుక 30 పైసలు పేపర్ కొని 3 లక్షలు కొట్టేయాలని చూస్తున్నారు కదా, అందుకని. ఏమిటి మాత్రం ఎందుకంత ఇదైపోతావు? రవి భవిష్యత్తుల గురించి నువ్వేం భయపడక్కర్లేదు. నా భార్య ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా రవిని తీసుకుని నేను పెంచుకుంటాను. అక్కర్లేదు. రవి కోసం ఏ భార్యాభర్తలు కీచులాడుకోనక్కర్లేదు, ఎవరు ఏ త్యాగాలు చేయనక్కర్లేదు. రవిని నేను పెంచుకుంటాను. అవునమ్మా, ఏ దిక్కు లేని బాబు ఆనాడు లక్షాధికారులకే నచ్చలేదు. ఈనాడు వాడి దగ్గర డబ్బుందని అందరికీ కావాల్సి వచ్చాడు. మీరే న్యాయం చెప్పండి. వాడిని పెంచుకునే హక్కు నాకంటే ఎవరికి? వాడు పసిగుడ్డుగా ఉన్నప్పటి నుంచి పాలు పట్టాను, నీళ్లు పోసాను, జోల పాడాను, అన్నం పెట్టాను. వాడిని ఆడించాను, వాడితో ఆడుకున్నానమ్మా, ఆడుకున్నాను. అమ్మా కాదనకండి, బాబుని కంటికి రెప్పలా చూసుకుంటాను. వాడి మూగ భావాలకు నా దగ్గర భాష ఉంది, వాడి మూగ కోరికలకు నా దగ్గర మనసు ఉంది. వాడికి ఏం కావాలన్నా అన్నిటికీ నేనున్నా. అమ్మా కాదనకండి, అమ్మా కాదనకండి అమ్మా. ఎంత దొడ్డ మనసు అయ్యానే. అయితే బాబుని రేపే దత్తత తీసుకుంటాం. ఏమంటారమ్మా? సర్వేదసవత్పన్నం సర్వాలంకార సంయుతం ఐహికా పుష్పికార్థాజ పుత్రం దేహి వరం మమ. పుత్రం దేహి వరం మమ. మమ వేదసవత్పన్నం సర్వాలంకార సంయుత ఐహికా పుష్పికార్థాజ తుభ్యం దత్తో వయాసుతః. తుభ్యం దత్తు మయా సుతః.
ప్రథమే అశ్వినోద్బాహుభ్యాం ఓష్టోహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి విశ్వంభరా పంచభూతా సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం పుత్రాం ప్రదాస్యామి పితॄణాం తారరాజవై దత్త స్వీకార ముహూర్తస్తు ముహూర్తోస్తు భవంతో వరాంతో న గృహంతో దత్త స్వీకార ముహూర్తస్తు ముహూర్తోస్తు. రవి రవి మీ నాన్నగారు నీకేం కనిపెట్టారు? స్విమ్మింగ్ పూల్ ఉందా? అన్ని కొనిపెట్టారన్నమాట. నువ్వు తిను బాబు. బాబు పెడదామా? వెళ్ళిరా బాబు. మీరు రండమ్మా. నేనెందుకు రాజు? అదేమిటమ్మా, కొత్తిల్లు ముందు మీరు పాదం పెడితేనే మాకు శుభం. కాదనకండి, రండి. ఎలా ఉందమ్మా ఇల్లు? నీ మనసులాగానే ఉంది, చల్లగా విశాలంగా. కాఫీ కూడా తీసుకోవా? నాకొద్దు. అబ్బా ఏంటి సత్యాగ్రహం? నా తల్లి కదా, తీసుకో. అలాగేలే, నీ ఇష్ట ప్రకారం ఆ రాజునే చేసుకుందు గాని. నిజంగానా? నిన్నమని మీ బావగారు రాగానే వెళ్ళి మాట్లాడరమంటాను తల్లి. ముందు ఈ కాఫీ తీసుకో. ఏమిటి అక్క చెల్లెలిద్దరూ జీవితం పడుతున్నారు? చూడండి, తిండి తిప్పులు మానేసి ఇలా హఠ వేసి కూర్చుందో. ఎందుకట? ఎందుకేమిటి? ఆ రాజుకి పెళ్లి చేయకపోతే ఊరి పోకుండా చేస్తుందట. అబ్బా అబ్బా, అయితే లైలా మజ్ను సినిమా మన ఇంట్లోనే చూస్తున్నారన్నమాట. అన్ని సినిమాలలోకి జరిగిపోతుంటే ఏం చేస్తాం మరి? మీరు వెళ్ళి ఆ రాజుతో మాట్లాడండి. ఏమిటి, నీ చెల్లెని ఆ రాజుగాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా? వాడంతస్తు ఏమిటి, మనంతస్తు ఏమిటి? ఏ విజయ, ఏమిటి పని? అబ్బా మీరు ఊరుకోండి, మళ్ళీ అది మొదటికి వస్తుంది. అంతస్తులు అంటే అప్పుడు అతను అలా ఉన్నాడు కాబట్టి అనుకున్నాం. ఇప్పుడు అతను అంతస్తు పెరిగిందిగా మరి. అది సంగతి. నీకు డబ్బంటే ఆశ అన్నమాట. ఇదిగో, ఆచిపోయిననవైన పసిడి పల్లిలో పెడితే పరమాణంలాగా తింటాం. అనండి, ఏం చేస్తాను? చూడబుట్టిన దూరం చేసుకోలేనుగా. మీరు వెళ్తారా లేదా? చిచి, నీకు సిగ్గు లేకపోతే నాకనే ఉండక్కర్లా. నేను సచ్చినా వెళ్ళను. పైగా అతను ఏమి ఎదురు తిరుగుతాడో ఏమో. తిరిగితే మాత్రం తప్ప? ఆ రోజు అన్ని చివాట్లు పెట్టి గెంటించిన తర్వాత ఏమీ తప్పలేదు. సరేనమ్మా సరే, ఆ చివాట్లతో నేనే తిని బతిమాలో భంగపడ ఒప్పిస్తా. కావాల్సిన మంచి రోజు చూసి వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకుంటా. గుడ్, వెరీ గుడ్. బాబు ముగ్గురించారమ్మా. వీళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది అవునా? ఇద్దరికి ఇచ్చిన ఉండేవాళ్ళి. బాబు రాజు, ఏమిటి అవుతారు? అసలు అవుతారు అంటే మళ్ళీ ఇక్కడ? మళ్ళీ ఏమిటమ్మా, జీవితాంతం ఈ ఉద్యోగం నాది. ఈ తల్లి, ఆ తమ్ముళ్ళు, ఈ ఉద్యోగం నాకు దేవుడు ఇచ్చిన వరాలు. ఇక సిరి సంపద అంటారా, చెప్పకుండా ఎలా వచ్చాయో అలాగే చెప్పకుండా ఎప్పుడొకప్పుడు తుర్రుమంటాయి. అమ్మా, మీరు ప్రతి నెల నాకు జీతం ఇస్తుండాల్సిందే, నా అల్లరి అబద్ధాలు భరిస్తూ ఉండాల్సిందే. ఆ చూడండి, స్టోర్ రూమ్ లో సరుకులన్నీ అయిపోయాయి. మీరు తెప్పిస్తారా? వెళ్ళి నన్ను పట్టురమ్మంటారు. అదంతా తర్వాత. డ్యూటీకి ఇంత పొద్దుకే వచ్చేది. పిల్లలకు స్నానాలు పనులు ఎవరు చేస్తారనుకున్నాం? క్షమించండి, ఆలస్యం అయిపోయింది. ఇప్పుడే చేస్తాను. వెళ్ళు.
రేయ్ అదేమిట్రా నన్ను చూసి అలా దూరం దూరంగా వెళ్ళిపోతున్నారు? అది కాదండి, ఇప్పుడు మీరు నన్ను మీరు అంటున్నారా? రేయ్ నన్ను ఎందుకురా దూరం చేస్తున్నారు? రేయ్ నేను మీకు ఏ అపకారం చేశాను రా? అది కాదండి, మీకు బోల్ డబ్బు ఉంది, పెద్ద కారు ఉంది, బంగ్లా ఉంది. అవునండి, ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయిపోయారు. చందనే ఎవరు 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 రా పెద్దవాళ్ళని చూపులం చల్లని చూపులం. ఏమిటి ఏదో బాబుతో ఆడుకుంటున్నట్టున్నారు? లేవండి. ఎవరు మీరు? ఆ రోజు కాస్త పొరపాటుగా మాట్లాడాను. పొరపాటే ఉంది, కరెక్ట్ గానే మాట్లాడాను. ఈడొచ్చిన ఆడపిల్ల అడ్డమైన గాడులతో తిరిగితే ఊరుకుంటారా? అందులోనూ పరువు ప్రతిష్ట సాంప్రదాయం ఏం అక్కర్లేదు. ఏదోలేండి, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని తప్ప ఎవరిని చేసుకోనంటుంది. ఏదో చిన్నతనం తెలియక ఉంటుంది. పరువు బాధ్యత తెలిసిన వారు మీరే చెప్పాలి. చెప్పినా వినకుండా మొండికేస్తోంది. మొండికేస్తే పళ్ళు రాలగొట్టండి, కాళ్ళు గీళ్లు బెరగొట్టి కాళ్ళు బారేయండి. అంతేగాని ఒక అడ్రస్ లేని గాడిదకి ఇచ్చి పెళ్లి చేస్తారు. అప్పుడు ఇది ఒట్టి గాడిద, ఇప్పుడు డబ్బున గాడిద. మీకు డబ్బున గాడిదలే కావాలంటారా? ఈ ఊళ్ళో డబ్బున గాడిదలు చాలా ఉన్నాయి. అందులో ఒక పెద్ద గాడిదకి ఇచ్చి పెళ్లి చేసేయండి. బట్లర్ కాఫీ. వదిలేండి, మీకు కాదు, వెళ్ళండి. కోపడకండి, కాస్త నా మాట కూడా వినండి. మీ మాట మీ చెల్లెలే వినలేదు, నేనెందుకు వినాలి? పెద్దవాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే చిన్నవాళ్ళు చెడిపోతారని మీ చెల్లి గట్టిగా చెప్పండి. అదేం లేదులేండి, ఈ సంబంధం మాకు ఇష్టమే. మీకు ఇష్టమైతే నాకు ఇష్టం లేదు. కాదు, నా మీద కోపంతో అలా చెప్తున్నారు. మీకు ఇష్టమే, మీరు మా విజయ్ని ప్రేమించారు. అవును, ప్రేమించాను. తేనె తీయగా ఉంటుందని ఆశపడ్డాను. కానీ దాని చుట్టూ ఇన్ని తేనెటీగలు ఉంటాయని బుద్ధి లేక ప్రేమించాను. అయితే మీరు మా విజయ్ని చేసుకోరా? చేసుకోను. అసలు నేను పెళ్లే చేసుకోను. అసలు పెళ్లే చేసుకోవా? అవునమ్మా, ఇప్పుడు నాకు సర్వస్వం రవిబాబు. అతని క్షణమే నా జీవిత లక్ష్యం, నా బాధ్యత కూడా. కావచ్చు, అందుకు విజయ్ ఎలా అడ్డొస్తుంది? ఇప్పుడు రాకపోవచ్చు, రేపు ఆమె కడుపున ఒక కాయ కాస్తే అప్పుడు ఆ కన్నపాసం తప్పకుండా అడ్డొస్తుంది. రవి తన ఇంట్లోనే తన పరాయి పడుతాడు. అతని ఇల్లు అతనికి నరకం అవుతుంది. ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. ఏవేవో ఊహించుకుని అనవసరంగా బాధపడుతున్నావు రాజు. రవి కోసం నువ్వు చేసే త్యాగాన్ని అర్థం చేసుకోగలవు, అభినందించగలవు. కానీ విజయ్ నీ మీద పెంచుకున్న ప్రేమ, కట్టుకున్న ఆశా సౌధం రవి మూలంగా కూలిపోవడం న్యాయమా? ఆ పాపం వాడికి తగలదా? రాజు, నిన్ను శాసించే అధికారం నాకు లేదు. అమ్మా, అంత మాట అనకండి. అయితే నా మాట విని, రవి నువ్వెంత ప్రాణ సమానంగా పెంచినా ఆడదిక్కులేని ఇంట్లో వాడికి తల్లి లేని లోటు తీరదు. రవి కోసమైనా నువ్వు విజయని పెళ్లి చేసుకోవాలి రాజు. అలాగేనా? రాజుకు డబ్బు వచ్చింది కదా అని ఆ మోహవాణి తీసుకొచ్చి రాజు నెత్తికెక్కించింది. రాజు వద్దని వారించినా ఒప్పించి మన విజయం ఇచ్చి పెళ్లి చేసింది. ఎంతమంది పిల్లల్లోనూ ఆ మోగవాడంటేనే అంత మమకారం ఎందుకో తెలుసా? వాడమ్మడికి నిజంగానా? అవునమ్మగారు, అన్నేళ్లుగా నేను అక్కడేగా పనిచేశాను. వాళ్ళు ఒక్కడే గదిలో తీసుకెళ్లి ముద్దులాడుతుంది, బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తుంది. వాడు పసివాడిగా ఉన్నప్పుడు పాలు ఇవ్వడం కూడా ఒకసారి నా కళ్ళారా చూశానమ్మా. ఆవిడ మొక్కలు చూస్తే అలా అనిపించదే. మీరు ఎట్టి సత్యకాలపు మనుషులమ్మా. మనిషి అంతా పెట్టుపెట్టలాడుతుందే, మరి పెళ్లిందుకు చేసుకోలేదంటారు? ఎందుకైనా మంచిది అయ్యగారిని అదే పనిగా అక్కడికి వెళ్లకుండా చూసుకోండి. పాపా, ఆయనకు తరచూ వెళ్తూ ఉంటారా? అది కూడా తెలీదా మీకు? అయ్యో పాపా, ఇంతకీ ఆ మూగవాడు తండ్రి ఎవరంటావు? ఇంకెవరు? రాజే. అయ్యగారు వచ్చే వేళైంది, నేను వెళ్ళి కాఫీ తెస్తానమ్మా. రాముడి వాళ్ళమ్మ పేరేటి? కౌసల్యాదేవి.
కృష్ణుడి వాళ్ళమ్మ పేరు యశోదాదేవి. మీ అమ్మ పేరా? చెప్పు చూద్దాం. బాబు బాబు రాక్క. ఏమ్మా బాగున్నావా? బాగున్నానక్క. బాబు నువ్వు వెళ్ళి ఆడుకోపో. ఏమిటి మీ ఆయన ఇంట్లో లేడా? లేరక్క, బాల విహార్కి వెళ్ళారు. ఎందుకు? ఏదైనా పని మీద వెళ్ళాడా? ముందు చేస్తున్న పని. ఎంత డబ్బున్నా ఆ పని వదలడం ఆయనకి ఇష్టం లేదక్క. అంటే ఇంకా 100 రూపాయల కోసమే అక్కడికి వెళ్తున్నాడంటావు. ఏమిటక్క నీ ధోరణే మారలేదు. అసలు మొదటి నుంచి ఆయనంటే నీకు మంచి అభిప్రాయం లేదు. నీ నోటికి వెరిచే ఆయన నన్ను చేసుకోవడానికి కూడా వెనకాడారు. అంటే ఆఖరికి ఎలా చేసుకున్నాడంటావు? ఆ డాక్టరమ్మ పుణ్యవాణి ఆవిడ చెప్పి ఒప్పించబట్టే చేసుకున్నారు. ఓహో, ఆ డాక్టరమ్మ అంత పుణ్యకార్యం చేయడానికి? చాలే ఊరుకో. నీ నీతి బోధలు నాకేం అక్కర్లేదు. చూడు, నీకు నమస్కారం. నా కాపురంలో నిప్పులు పోయికు. నీ కర్మ. ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి డాక్టర్ మాధవ్ నేను ఎప్పుడు కలుసుకుంటాను చెప్పు. చూడు, అక్కడి నుంచి నేరుగా నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళు. నేను కొంచెం ఆలస్యంగా వస్తాను. డబ్బు మాత్రం జాగ్రత్త. ఈ పూటే మాధవ్ అందాలి. ఇటంతో ఆ డబ్బు ఎవరికి పంపిస్తున్నారు? చెప్పాలా? చెప్పకూడదా? డాక్టర్ మాధవ్కి పంపిస్తున్నాను. ఎందుకు? వ్యాపారం కోసం అప్పు చేశాను, తీరుస్తున్నాను. ఆహా, నాకు తెలియకుండా అప్పులు కూడా చేస్తున్నారన్నమాట. అప్పులే కాదు, నీకు తెలియకుండా ఇంకా చాలా చేస్తున్నాను. మీరు చెప్పకపోయినా ఏనాటి తెలియవనుకున్నారా? తెలిస్తేనే నీకు నాకు మంచిది. మనసు తేలిక పడుతుంది. అవును, కట్టుకున్న పెళ్ళాం కదా, అన్ని దిగమే కోరుకుంటుంది. అంతకన్నా ఏం చేస్తున్నానేగా మీ ధీమా? చూడు రాజ్యం, నిజంగా నీకు అన్యాయమే చేయదలుచుకుంటే నిన్ను అసలు పెళ్లే చేసుకునేవాడిగా. ఆ సంగతి గుర్తుంచు. అవును, నన్ను ఉద్ధరించడానికే అతను డాక్టర్తో చాటి మాట వ్యాపారం సాగిస్తున్నాడు. అసలే నీ ఆరోగ్యం అంతటి మాత్రం. వెళ్ళి విశ్రాంతి తీసుకో. గుడ్ మార్నింగ్. ఏమిటి ఈ మధ్య ఇంజనీర్ గారు దర్శనం లేదు? ఏదైనా దేవుణ్ణా పని పాట లేకుండా తలుచుకున్నప్పుడల్లా ప్రత్యక్షం అవడానికి? ఏమిటి అంత విసుగ్గా ఉన్నావు? విసుగాక నా జీవితానికి సుఖం ఎక్కడ? ఆనాటికి ఇల్లు నరకం అయిపోతాను. రాజ్యం నన్ను సూటిపోటు మాటలతో రెచ్చగొట్టి వేధిస్తాం. అసలు ఇదంతా నీ మూలాన్ని కదా. అపాత్రతాను ఎంత పాపమో అర్హత లేని వాడి కోసం త్యాగం కూడా అంతే పాపం. ఎన్నాళ్ళు ఈ ముసుగులో కుదరా? ఎవరి కోసం? అసలు బయటపెడితే వచ్చే నష్టమే. ఆనాడు దేవుని ఎదుట నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం మర్చిపో. నీకు కాదు బాబు, అది కొత్త పాపాయికి. పాప చెప్పు, నీకు చెల్లెలు కావాలా, తమ్ముడు కావాలా? చెల్లెలా? నా బాబు, నా బాబు. రా బాబు, రా 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 రా. అరే, నిలబడి, నిలబడి. ఎక్కడికి? ఎవరికి? అమ్మక? పాప ఎక్కడ? ఇప్పుడు కాకపోవచ్చు, రేపు ఆమె కడుపున ఒక కాయ కాస్తే ఆ కన్నపాసం తప్పగడ్డొస్తుంది. రాజన్న వైభవ్ ఎలా ఉన్నాడు? గడికి ఒకసారి తీసుకురావు. అలాగే. లేకపోతే మాకేం బాగలేదు, ఇక్కడే ఉంటే Thank you.
ఇదారు బాబు. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. ఆడుకుంటావా? వెళ్ళు ఆడుకో. బాబు, డాక్టర్ గారు ఉన్నారా? పైన ఉన్నారండి. అవునమ్మా, విజయ బిడ్డను కండానికి వీల్లేదు. మీరేం చేసినా నాకు ఇష్టం. అర్థమైంది. మా పిల్లలే ఇప్పుడు అశ్రద్ధ చేస్తే రవికి తీరని అన్యాయం జరుగుతుంది. విజయ్ తల్లి రవిని సవిత బిడ్డగానే చూస్తుంది కానీ సొంత బిడ్డగా చూడలేదు. అందుకని విజయ కడుపులో పెరిగే బిడ్డని కడుపులోనే మాయం చేయాలి. అందుకని ఇంత పాపాన్ని కొనిగడతావా? ఆ పాపంలో నన్ను కూడా పాలు పంచుకోమంటావు. రవి విషయంలో ఆనాడు నవనీతంలా కరిగిపోయిన నీ మనసు ఈనాడు ఇలా పాషాణంగా ఎందుకు మారిందో నాకు అర్థం కావడం లేదు. ఇదంతా రవి క్షేమం కోసమని అనుకోవడం నీ భ్రమ. ఒక తల్లి కడుపులో చిచ్చు పెట్టిన నీ చేతులతో రవికి అమృతం ఇచ్చిన అది విషయం అవుతుందని గుర్తుంచుకో. క్షమించండి, విజయ్ మీద నాకేమాత్రం ద్వేషం లేదు. రవి బ్రతుకు గురించే నా ఆందోళన. వాడు నా సొంత బిడ్డ కాడు, పెంపుడు బిడ్డ. దైవ సాక్షిగా దత్తత తీసుకున్నాను. అందుకేనమ్మా వాడి మీద నాకంత బాధ్యత. వాడికి ఏ కష్టాలు రాకూడదు. వాడి కష్టాలు పాలవుతుంటే ఊరుకోరాదు. అర్థం లేని ఊహలతో, ఆధారం లేని అనుమానాలతో నీ సంసారాన్ని నరకం చేసుకో. ఆడదానికి మాతృత్వం దైవం ఇచ్చిన వరం. ఆ వరాన్ని వమ్ము చేయడం ప్రాయశ్చిత్తం కూడా లేని పాపం రాదు. పాపం. రవి, నువ్వెలా వచ్చా? అమ్మ వచ్చిందా? ఇది మాతో ఆడుకోమని చెప్పి కారులో వెళ్ళిపోయింది రాజన్న. ఇంత కథ ఉందమ్మా దీని వెనక. ఇదంతా నీకు ఆ రోజే చెబుదామని ఇంటికి వస్తే నువ్వు నన్ను చెప్పనేస్తేగా కస్సు గుస్సుమని గంతులేసి నా నోరు నొక్కేశావు. నిన్ను కూడా కాదని ఆయనే కావాలని చేసుకున్నానే. ఆ డాక్టర్ అమ్మ ఆయనకి చెప్పి ఒప్పించి పెళ్లి చేసి నా ఇల్లు నిలబెట్టిన ఇల్లు వేలుకొని ఆరాధిస్తున్నాను. నన్నే ఇంత మోసం చేస్తుందా? తన బిడ్డను పెంచడానికి నన్ను ఒక దాసిగా వినియోగిస్తుందా? చూస్తాను. తొందరపడకమ్మా. ఇప్పటికైనా గ్రహించావు, అంతే చాలు. చూడు, వాళ్ళు ఎంతకైనా తెగించే రకం. ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. నా మాట విని ఈ పురుడు పోసుకునే వరకు ఇక్కడే ఉండమ్మా. లేదక్క, నేనంత పిరికిదాని కాదు. వాళ్ళ అంత చూస్తాను. ఆవేశపడకు విజయ. పోనీ అక్కడే ఉండి ఈ కాన్పై ఎవరికైనా ఏమీ తెలియనట్టు నటించు. సరేనా? చూడండి, మీరు వచ్చి పోయాలట. ఏనాయనా, నేనే పోయాలా? ఏం సాగించుకుంటున్నారా? పాపా, తీసుకెళ్ళి నీళ్ళు పోయి. చిచ్చి, పాపిష్టి విధవ నాకు దాపరించాడు. ఆ కన్న తల్లి తన పీడ వదిలించుకుంది. పుణ్యానికి పోయినందుకు ఈ పీడ నాకు చుట్టుకుంది. వీడు పూజ వీడు మండిపోను. నోరు లేకుండానే ఇల్లు పీకి పందిరేస్తున్నాడు. ఇహ నోరే ఉంటేనా అమ్మో చంపేసేవాడు. ఏమిటది గోళ? పోయింటకి
అయ్యయ్యో, ఏమిటి అపశకునం? భగవంతుడా, నువ్వు కూడా నాకు శత్రువు అయ్యావా? వీళ్లతో కలిసి నా బిడ్డ నాకు కాకుండా చేస్తావా? పాపిష్టివేదో, దిక్కులేని వాడివని దయ తెలిస్తే నా కడుపులోనే చిచ్చు పెడతావా? నిన్ను చేసుకుంటావా? అంతటితో ఆగా. సంతోషం. అవును, నువ్వు చేస్తున్న పని చూస్తే చాలా సంతోషంగా ఉంది. చిచ్చి, నీలాంటి వాడికి ఇచ్చి నిలువునందని గొంతుకోసాను. నా గొంతు కోసం నోరు లేని ఈ పసివాడి గొంతు కోసం. ఇక నా చెల్లెలు ఒక క్షణం కూడా ఇంట్లో ఉండను. మనం నువ్వు ఉంచాలన్నా ఉంచను. తీసుబా రవి, రవి, ఎంతో మంచాడు ఆ బాబు కదూ. తినమ్మా. పోనీ నేను తినిపించనా? ఓ పని చేయి, నేను పెడుతూ ఉంటాను, నువ్వు తింటూ ఉండు. ఓ పని చేయి, నువ్వు తినేసి నేను కళ్ళు మూసుకుంటాను. మా బాబు తినేస్తున్నాడు, తినేస్తున్నాడు, తినేశాడు, తినే. రాయ్, ఏమిట్రా నీ సత్యాగ్రహం? అమ్మ కావాలా? అది నీకు అమ్మ కాదురా, మన పాలిట రాక్షసు. పోనీ మనందరికి అమ్మ డాక్టర్ మంది తీసుకురానా? మరేం కావాలి? అమ్మే కావాలి. తినవు. తింటాలేదా? తింటాలేదా? రవి, ఇక్కడ పడుకున్నానంటే నేను కుట్టాను. లేదు, ఇంకెప్పుడు కొట్టింది. బాబు, రవి, రవి, రవి. అలాగా, వస్తున్నాను. ఏమిటి రాజు? బాబును సార్ చూడండి. రవి, బాబు, రవి, అమ్మ. రాజు, వీళ్ళ అమ్మేది? లేదమ్మా, వాడమ్మ చచ్చిపోయింది. రాజు, అవునమ్మా, వాడికి ఆరాతే రాసింటే కన్న తల్లి కడుపులో పెట్టుకుని దాచుకునేది. చీని చీడపురుగులా చివరించుకుంది. తిట్టినా కొట్టినా ఆ అమ్మాయి కావాలని ఏడుస్తున్నాడు. వీడు మానవుడు కాదమ్మా, దేవుడు. ఏ విజయవాడిని సరిగ్గా చూడటం లేదా? చూడదు, చూడలేదని మీతో ఆనాడే నేను మొత్తుకున్నాను. కానీ నా నోరు నాకు బలవంతంగా ఈ పెళ్లి చేసి రవి నేను తీసుకెళ్తాను. ఈ బంధువుల ప్రాణం అనగా పనిచేయడానికి ఈ రాజు పోయిన తర్వాత రవి మీ ఇంటికి వస్తాడు. రవి మూలంగా మీ ఇద్దరి మధ్య ఇది కేవలం నా కుటుంబ విషయం. మిమ్మల్ని పిలిపించింది రవికి వైద్యం చేయించడానికి. మీకు ఇష్టమైతే చెయ్యండి, లేకపోతే మరొక డాక్టర్ని పిలిపించుకుంటాను. ఏమంటారు?
చూసావా, నేను చచ్చాను బ్రతికాను కూడా ఆయన కాజలేదు. వచ్చి చూడలేదు సరికదా, కనీసం ఫోన్ అయినా చేయలేదు. తెచ్చిదానా, నువ్వు ఎలా పోతే అతనికేవే? నువ్వు లేని అర్థం చూసుకుని ఆ డాక్టర్ వచ్చి ఇంట్లోనే టెస్ట్ వేసిందట. ఇదంతా వాళ్ళిద్దరు కలిసి పడిన పన్నాగమేనే. సరేలే, అతంతా నువ్వేం పట్టించుకో. ముందు ఈ రసం తాగు. డాక్టర్ గారు వచ్చారండి. ఇప్పుడే తోటలోకి వెళ్ళారండి. మాధవి, రవికి ఎలా ఉంది? ఏమిటి మాధవి, మాట్లాడవే, అసలు జబ్బేమిటి? ఇది మందులకు లొంగే జబ్బు కాదు వాసు, వాడు నాకు దక్కడు. మాధవి, అమ్మా అమ్మా అని విజయ్ కోసం అల్లాడిపోతున్నాడు. వాడి నీడ కూడా తన మీద పడకూడదని విజయ్ మండిపోతుంది. వాడు తన దగ్గరే ఉండాలని రాజు అంతకంటే ముందుకేస్తున్నాడు. ఇంతకీ వాడి రాత బాగాలేదు వాసు. వాడికి రాత నువ్వే రాశావు. అన్నీ ఉండి అందరుండి కూడా అనాథం చేశావు. వాడిని హింస పెట్టి నువ్వు హింస పడుతున్నావు. చేసావుగా మహాత్యాగం, అనుభవించు. నీ నిష్ఠూరాలతో నన్ను మరీ హింసించకు వాసు. అసలే నా గుండె మండిపోతుంది. చేతనైతే సానుభూతి చూపించు, లేదా ఊరుకో, అంతేకాని. నా ఉద్దేశం అది కాదు మాత్రం. నీ తిరిగితనం వల్లనే కదా రవికి గతి పెట్టింది. అవును, పిరికిదాన్ని. నేను కథల్లో కల్పిత వ్యక్తిని కాదు, వీర వనితను కాదు, మామూలు మనుషులు. అయితే రవి నీ బిడ్డని చెప్తే ఈ సంఘం తలదీసి మలుస్తుందా? చెప్పినంత సులభం కాదు చెయ్యదు. ఆదర్శాలు వేరు, ఆచరణ వేరు. నువ్వే తెలుసో తెలియకో ఏ దొంగతనమో కూనియో చేసి 4 ఏళ్లు జైల్లో ఉండి మళ్ళీ బయటకు వచ్చి సంఘంలో బ్రతుకు, అప్పుడు తెలుస్తుంది. అందులోనూ నేను ఆడదాన్ని. నా బ్రతుకు బాధ కంటే రవి భవిష్యత్ ఎంత భయంకరం అవుతుంది. వాడికి వ్యక్తత తెలిసిన తరువాత నలుగురు వాడిని రండా పుత్రుడని పొడుచుకు తింటూ ఉంటే వాడేమవుతాడు? తన తండ్రి ఎవరని అడిగితే నేనేం చెప్పను? చెప్పినా చెప్పకపోయినా వాడు నన్ను ఎలా చూస్తాడు? వాడి ముందు నేను ఎలా తలెత్తుకు తిరగను? అంతకంటే తనకు తల్లి తండ్రి లేరనుకుంటేనే వాడికి మనశ్శాంతి. వాడు బాగుంటే చాలు, దూరాన్ని నుంచైనా చూసి తృప్తి పడచ్చు అనుకున్నాను. ఇంతలో దైవంలా వాడి పాలిట రాజు దొరికాడు. కానీ ఏం లాభం, దేవుడు మళ్ళీ చిక్కు తెచ్చి పెట్టాడు వాసు. ఇలా కుళ్ళి ఏడ్చేం ప్రయోజనం? ఇప్పుడేం చేయాలో ఆలోచించు. నాకేం పాలుపోవటం లేదు వాసు. కానీ ఒకటి మాత్రం నిజం, రవి నా బిడ్డని నీకు నాకు తప్ప మూడో మనిషికి తెలిసిన మరుక్షణం నేను బ్రతకలేను. అమ్మా, రవికి ఎలా ఉంది? ఏమని చెప్పండి రాజు? ఇవిగోనమ్మా మందులు. వాటి వల్ల ఏం లాభం లేదు రాజు. అంటే వాడిని విజయ్ దగ్గరికి పంపించు, లేదా ఇక్కడే ఉంచి వాడు అంతా. అమ్మా, అవును రాజు, పంతాలకి ఇది సమయం కాదు, ప్రాణాలతో పని. రవిని జాగ్రత్తగా నేను చూసుకుంటాను. పంపించరాజు. రాజు, రవి మనకు దక్కాలంటే
అదొక్కటే మార్గం. రాజు సరేనా? సరే, నీ ఇష్టం. బాబు, రవి, రవి, బాబు, నీకు అమ్మ కావాలా బాబు? అమ్మ దగ్గరికి వెళదామా? లేదు బాబు, అప్పుడు నీకు జ్వరంగా ఉంది కదా, అందుకని వద్దన్నాడు. మరి ఇప్పుడు వెళదాం. బాగా నిద్ర వస్తున్నాయండి. కాస్త డాక్టర్ గారిని ఏంటి బయట చాలా అయిపోయిందా? థ్యాంక్స్ అండి. చూడు బాబు, ఇక నుంచి ఇదే మన ఇల్లు. అమ్మే నీకు నీళ్ళు పోస్తుంది, అమ్మే అన్నం పెడుతుంది, అమ్మే ఆడిస్తుంది. విజయ అక్కడ గదిలో ఉంది. రా బాబు, అమ్మ దగ్గరికి వెళ్దాం. ఆగండి, విజయ్కి నొప్పులు వస్తున్నాయి. నిప్పులు వస్తున్నాయా? అయితే మాధవ్కి ఇప్పుడే ఫోన్ చేస్తాను. అక్కర్లేదు, నేను ఫోన్ చేశాను. రండి డాక్టర్, రండి. ఏమిటి బాబు? అమ్మ అమ్మ లోపల ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళకూడదు బాబు, నీకు బుజ్జి చల్ల పెట్టిపోతాను. ఏమిటి బాబు? పాప దేవుడు పంపించాలిగా, వస్తుంది బాబు. పాప ఎడుతుంది విన్నా బాబు. ఎక్కడికి? పాపనే తర్వాత చూస్తాను బాబు, ఇప్పుడుగా. హలో. రాజు, నువ్వేనా? విజయ్ ప్రసవించింది, ఆడపిల్ల. చాలా సంతోషం. రవేలా ఉన్నాడు? రవిని గురించి నువ్వు ఏమీ కంగారు పడకు రాజు. ఇక్కడికి వచ్చాడో లేదో జ్వరం ఇట్టే తగ్గిపోయింది. కులాసగా ఉన్నాడు, ఫోన్ చేస్తున్నాడు. ఏం వస్తు? విజయ్ ప్రసవించిందా? చాలా సంతోషం. తల్లి బిడ్డ కులాసాగా ఉన్నారా? సరే, రవి ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? రవి ఆనందం ఇంత అంత కాదు. వాడు పురిటి మంచం వదిలి యువతలకు రావటం లేదు. అది కాదు వాసు, మనసులో బాధ చెప్పుకోవడానికి వాడికి మాట కూడా లేదు. అందుకే నాకు తెలుసు మాధవి, రవిని గురించి నువ్వేమీ ఆందోళన పడక్కర్లేదు. హీ విల్ బి ఆల్ రైట్. నేను చూసుకుంటానుగా. ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా ఉందా? ఏం చేస్తున్నారు నువ్వు ఇక్కడ? ఇవే ఆటలు. బొమ్మలు బిడ్డలు చంపేస్తూ పోవైకి చెప్తుందా నీ కదా? పొలబెట్టి అమ్మో ఎంత పని చేసా? ఏం పాప ఏం చేశాడు? బిడ్డ గొంతు మీద చెయ్యి నొక్కేస్తున్నాడమ్మా. ఏమిటే మళ్ళీ ఆ గదిలో వెళ్ళాడా? వెళ్ళడం ఏంటమ్మా? గబ్బులలో అక్కడే పట్టుకు తిరుగుతున్నాడు. ఏరా నీకు ఎన్నిసార్లు చెప్పా గదిలో వెళ్ళదని? రాకే
బాబు మీరు పెట్టావా పెట్టారా जो अच्युतानंद जो जो मुकुंदा लाली परमानंद राम गोविंदा जो जो तोलुत ब्रह्मांडंबु तोट्टेगा विंची నాలుగు వేదముల గొలుసుల మరించి జో 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 జో. అయ్యో 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 వీడిది అసలే దిష్టికళ్ళమ్మా. మీరు చూస్తుండగా బిడ్డ పాలు పట్టకండి, వంట పట్టవు. అక్కడ వదిలించుకునేస్తే ఇక్కడ తయారయ్యావు సరిలాగా. ఇదంతా ఆయన నిర్వాహకమే. మీ బావగారు చేసేది ఒకటమ్మా, వీటిని తెచ్చి నెత్తిని పెట్టారు. గంటి గంటికి తల్లికి ఫోన్లు. వీడు క్షేమంగానే ఉన్నాడు నీ బాసులు. చూస్తానే తీసుకెళ్ళు. పాలు పట్టేటప్పుడు కాస్త అటు ఇటు చూసుకుని పట్టాలి. నీకే చెప్పేది. ఎన్నిసార్లు చెప్తారండి ఆ విషయం? మాధవి, నువ్వు చెప్పు. రాజు, ఒకసారి వెళ్ళి విజయం చూసిరా, లేకపోతే బాగుండదు. నా మాట విను. అలాగే అమ్మా. మళ్ళా దాపురించావు. అమ్మో అమ్మో, ఇంకేమైనా ఉందా? పాపా ఏం జరిగింది? మీరు ఇలా పాపను వదిలేసి వెళ్ళండి. వీడు అడ్డాన్ని గడ్డి పెట్టి బిడ్డను చేతున్నారు చంపేస్తాడు. చూడండి ఏం పెడుతున్నాడు. నీకు సిగ్గులేదు ప్రాణం తీసేస్తున్నాడు. ఇంకా ఏం చేయాలమ్మా? కాస్తుంటే బిడ్డ దక్కేది కాదు. బాబా వీడి చేతుల ముందు గర్వ పట్టి తాళం పెట్టేస్తాను. వరసగా నిద్ర ఉండదు. అంతవరకు వచ్చిందా? ఏ కుషా వాడు రండా పడక నువ్వు పది మళ్ళీ ఇంట్లో బయట పెట్టావో నీ ప్రాణం పడేస్తాను. ఎందుకని దానికొస్తారు? ఎందుక దాని ముందు వీడు రండా కొడుక? అవును, అది అన్నదాంట్లో తప్పే ఉంది. ఒక ఆడదానికి పెళ్లి కాకముందే పుట్టినవాడు రెండా కొడుకు కాక ఇల్లాలు కొడుకు అవుతాడా? అసలు వాడి తల్లి ఎవరో తెలుసా? ఆ డాక్టర్ అమ్మ. వాడి తండ్రి ఎవడో తెలుసా? నీ మొగుడు. అంటే అది నా కాపురానికి ఎసురు పుట్టిందన్నమాట. నీ కాపురానికి ఎసరు పెట్టలేదు, నీ కాపురం నిలబెట్టింది. ఆవిడ దయదలకపోతే మన పెళ్లి అయ్యేది కాదు. ఆనాడే నువ్వు ఏనుతులోనే పడి చచ్చేదాన్ని. అంటే మీ ఇద్దరికి అప్పటి నుంచి సంబంధం? అవును, మేమిద్దరం చదువుకునే రోజుల్లో ఒకరినొకరు ప్రేమించుకున్నాం. పరీక్షలయ్యాక పెళ్లి చేసుకుందామని దేవుని ముందు ప్రమాణం కూడా చేసుకున్నాం. నాకు నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏనాడూ లేదని మీ నాన్నతో ఆనాడే ఖచ్చితంగా చెప్పాను. అప్పుడు మీ నాన్న వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడ్డాడు. మేనల్లుడిని చిన్నప్పటి నుంచి పెంచాను. అల్లుడిని చేసుకుందామని ఎంతో ఆశించాను. వాడికిచ్చి చేయకపోతే నా కూతురు నూతులో దూకి చస్తానంటోంది. నా బిడ్డను కాపాడు, నా ఇంటిని నిలబెట్టు తల్లి అని ఆవిడ దగ్గర దేవురించి ఏడ్చాడు. అప్పటికే ఆవిడ గర్భవతన సంగతి నాకు తెలియకుండా దాచి తన బతుకు, సుఖం, సంతోషం సర్వం త్యాగం చేసి నన్ను బలవంతంగా ఒప్పించి నా చేత నీ మెల్లో తాళి కట్టించింది. అప్పుడే ఆవిడ గర్భవతని తెలిసి ఉంటే మీ నాన్న ఏడ్చినా, నువ్వు నూతులో దూకి చచ్చినా నేను పెళ్లి చేసుకుని ఉండేవాడిని కాదు. నా బిడ్డకి దుర్గతి పట్టేది కాదు. రాజ్యం, ఇప్పటికైనా నిజం తెలుసుకుని బుద్ధి తెచ్చుకో. నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, సాటి ఆడద నీ కోసం చేసిన త్యాగం విలువ అణుమాత్రమైనా నువ్వు గ్రహించగలిగిన రవిని నీ సొంత బిడ్డగా చేరదీసి నీ కడుపు కాల్చినందుకు దేవుడు కనికరించి ఇచ్చిన వరంగా ఎంచి వాడిని ఆదరించు. అంతే. రవి 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 విజయ రవి ఎక్కడ? చూస్తాను. రవి 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 పాపేది
బాబు ఎక్కడా? ఎక్కడ కనపడలేదు, ఏమయ్యాడు? రవి బాబా, అక్క, పాప కూడా కనిపెట్టలేదు. మాధవి, రవికి యాక్సిడెంట్ జరిగింది. ఎస్ డాక్టర్, మీరు త్వరగా రావాలి. ఎస్, ఎమర్జెన్సీ, ప్లీజ్. థ్యాంక్ యూ. ఏమిటి మాధవి? వెళ్ళి చూద్దామండి. రాజనా, ఎందుకు ఇంకో డాక్టర్ వచ్చాడు? ఏం లేదు, అమ్మగారికి భయం వేసి. రవి చచ్చిపోతాడనా? లేదమ్మా, లేదమ్మా, నాకు చచ్చిపోడమ్మా, చచ్చిపోడు. చిన్న పాపకేం పర్వాలేదమ్మా, కానీ రవి బాబే. అక్క, అక్క, నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. మీ పవిత్ర అనుబంధాన్ని శంకించి ఈనాడు నీ కన్న బిడ్డకే ముప్పు తెచ్చాను. అక్క, నా ప్రాణం తీసుకునైనా రవి ప్రాణం కాపాడు. నాకు కొంచెం విశ్రాంతి కావాలి. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. పాహి మాం పాహి మాం జగదేక బంధో, పాహి మాం పాహి మాం కారుణ్య సింధో. మరేం పర్వాలేదు, హీస్ ఆల్ రైట్. డాక్టర్ మాధవ్ అనవసరంగా కంగారు పడ్డారు. వెరీ షీఈస్ టేకింగ్ రెస్ట్. దట్స్ ఆల్ రైట్, డోంట్ డిస్టర్బ్ హర్. కమ్ ఆన్, యూ కెన్ సీ హిమ్. అమ్మా, అమ్మా,
ఆశ్చర్యంగా ఉంది కదా. యాక్సిడెంట్ వల్ల అనుకోని మేలు జరిగింది. ఆ షాక్ లో అతనికి మాట వచ్చింది. డాక్టర్ మాధవ్తో చెప్పండి, నేను కూడా ఫోన్ చేస్తాను. వస్తాను. నాన్న బాబు, ఇంకోసారి బాబు, ఇంకోసారి బాబు. ఏం బాబు? అమ్మ ఎక్కడ? అమ్మా బాబు. అవును. భగవంతుడు బాబుని మనకి దక్కించాడమ్మా. అంతే కదమ్మా, మాటను కూడా ఇచ్చాడు. అమ్మా రెండమ్మా చూద్దరు కానీ. అవునమ్మా, మన రవి మాట్లాడుతున్నాడు మాధవి. అమ్మా అని పిలుస్తున్నాడు మాధవి. అవునమ్మా మాధవి కూతురి. అవునమ్మా. మాధవి, అమ్మా మాధవి, 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 మాధవి. నేను చచ్చిపోతున్నది ఎవరిని సాధించటానికి కాదు. అసలు నాకు ఈ ప్రపంచంలో శత్రువులు అంటూ లేరు, ఒక్క భగవంతుడు తప్ప. నేనే జన్మలోనూ మహాపరాధం చేశాను. అందుకే ఆయనకు మొదటి నుంచి నా మీద కక్ష. బ్రతికనన్నాళ్ళు అడుగడుగునా నన్ను సాధిస్తూనే ఉన్నాడు. ఆశ చూపినట్టే చూపి మళ్ళీ దీపం కొడిగట్టిస్తున్నాడు. అయినా మొండిదాన్ని గనక అన్నిటికీ తట్టుకుని అలాగే ఉండిపోయాను. ఇక ఇలా లాభం లేదని ఇప్పుడు నా బిడ్డ మీద కన్ను వేశాడు. వాణ్ణి నాకు శాశ్వతంగా దూరం చేస్తే జీవితాంతం కుళ్ళి కుళ్ళి కృషించి చూస్తానని, అలా తన కక్ష తీర్చుకోవచ్చని ఆయన ఆశ. డాక్టర్గా ఎన్నో చావులు చూశాను, కానీ ఒక ఆడదానిగా ఒకరి చావంటే నాకు భయం. అందులో కన్న బిడ్డ భరించలేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఇక నాకే భయము బాధ లేదు. ఆ దేవుడు నన్ను ఇంకేమీ సాధించలేడు. నేనే ఆయన్ని సాధించాను. ఆయన మళ్ళీ ఓడిపోయాడు. నేనే గెలిచాను. నేనే గెలిచాను. మాధవి, 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 మాధవి.